పొట్టోడు పీకిందేమో 2 నెలలు. పండి పొర్లే పందుల్లాగా మాట్లాడకు. దండుపాలెం దొంగన కొడుకులు గంజాయి బ్యాచ్ గురించి నేను పెద్దగా ఆలోచించి తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీ గుర్తురా. నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీగా సాగినటువంటి మున్సిపల్ ప్రచారం ముగిసేసరికి ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఏ పార్టీకి ఏ విధంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని మనం నిన్ననే మాట్లాడుకున్నాం. అయితే 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఎన్నికలు ఏమైనా ఉన్నాయి గ్రామ స్థాయిలలో, ఈ మున్సిపల్ ఎన్నికలలో అంటే గతంలో సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయితేనే, మున్సిపల్ కార్పొరేషన్ అయితేనే, ఇవన్నిటి కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మినిమం 10 నుండి 25 రోజుల సమయాన్ని ప్రచారానికి కేటాయిస్తుండే. కానీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 తర్వాత నామినేషన్ విత్డ్రావల్స్, తర్వాత ప్రచారం, ఎన్నికలు, తర్వాత రిజల్ట్స్ ఎంత స్పీడ్గా అయిపోతూ ఉంది అంటే చాలా స్పీడ్గా అయిపోతూ ఉన్నది. దాదాపు ఈ మున్సిపల్ ఎన్నికలలో, అంతకుముందు సర్పంచ్ ఎన్నికలలో 7 రోజులు, సుమారు బహుశా 7 రోజుల కంటే తక్కువనే ఇచ్చింది. కానీ సుమారు ఎక్కడా కూడా 7 రోజుల పైబడి ప్రచారానికి సమయం ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టుకొచ్చి ఈ విధంగా చేస్తుందా అంటే ఎస్, చాలామంది అంటారు ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వానికి ఏం సంబంధం అని. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వంతో మాట్లాడి చెప్తుంది ఎన్ని రోజుల ప్రచారం కావాలి. మొత్తానికి పెద్ద స్థాయిలో ప్రభుత్వం కీలక పాత్ర వహిస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 రోజుల సమయం ఇచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎడ్జ్ బాగా ఉంటుంది. ప్రచారానికి సమయం ఎక్కువ కనుక ప్రతిపక్షాలకు ఇస్తే కాంగ్రెస్ని ఎండగడతారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వ లోపాలను బయటికి తీసుకొస్తారు. ఆల్రెడీ అక్కడ భారతీయ జనతా పార్టీ క్లియర్గా కాంగ్రెస్ పై, ఎంఐఎం పై దూసుకుపోతూ విరుచుకుపడే మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ఒక ఆయన ముఖంలో నిస్పృహ, ఓడిపోతామనే భయం క్లియర్గా కనిపించే దిశగానే ఆయన ప్రెస్ మీట్ నడిచింది. ఆ తర్వాత కేటీఆర్ మాటల తూటాలు పేలుస్తూ, ఇక ఆయన మాటలు మనం మాట్లాడలేం, కానీ ఈయన అటాక్ చేస్తే ఆయన రీఅటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డికి గొంతులో చేప ముళ్ళు ఇరుక్కున్నట్టుగా అయిపోయింది పరిస్థితి అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మున్సిపల్ ఎన్నికలలో 7 రోజుల సమయం ఇస్తే మనం కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో ప్రభుత్వంలో ఉంది, ఎడ్జ్ ఉంది, ఆ దిశగా మనం గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకొని ఫిక్స్ చేసినటువంటి షెడ్యూల్ అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే ప్రతిపక్షాలకు సమయం కనుక ఎక్కువిస్తే ఇలాంటి మాటల తూటాలు ప్రభుత్వంపై పేలుతుంది. ఇక్కడ సైడ్ ఏమో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాటల తూటాలు వెలుస్తుంటే, అక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎంపీ ఫుల్లీ లోడెడ్ గన్ల పట్ 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 అని రేవంత్ రెడ్డిపై బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఏ దిశగా పోయినా కూడా రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడ్డట్టుగానే క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు చాలా గంభీరమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈయన భాష ఏంది, ఈయన కథ ఏంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మాటలేనా ఇవి, పేగులు మెడలేసుకోవడం ఏంది, తొండలు వదలడం ఏంది, దీనికి ప్రతిపక్ష నాయకులు కౌంటర్లు గట్టిగా ఇస్తుంటే ముఖ్యమంత్రి మీద అనవసరంగా మాటలు జారుతున్నారే అనే వాదన, అనే బాధ కంటే మంచిగా అన్నారులే, ఆయన అంటే తప్పు లేదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలు ఉన్నాడు అంటే తప్పు లేదు, కానీ వీళ్ళంటే తప్పు వచ్చిందా అన్న కాడికి ముఖ్యమంత్రి పదవిని దిగదార్చిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది గ్రౌండ్లో క్లియర్ అవుతా ఉన్నది. మరొకటి ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు అంటే, బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎవరు అడగకున్నా బీడీ కార్మికులకు 2016 రూపాయలు పింఛన్ రూపంలో ఇచ్చింది గత ప్రభుత్వం కేసీఆర్ పాలన అని చెప్పి, తర్వాత గీత కార్మికులకు 2016 అని చెప్పి, తర్వాత దివ్యాంగులకు 4016 అని చెప్పి, వృద్ధులకు 2016 అని చెప్పి, ఇవన్నీ అంటే
పింఛన్ల రూపంలో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరినాయి. ప్రతి ఒక్క మనిషి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చేరినాయి అంటూ కూడా కేసీఆర్ పాలన పొగుడుతూ నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో పెన్షన్ పైసలు ఎప్పుడు ఇస్తావు, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, రైతు బంధు ఎప్పుడు ఇస్తావు, జాబు క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావు, తర్వాత దళిత బంధు, బీసీ బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తావు, 420 హామీలు ఇచ్చినటువంటి నీ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది రేవంత్ అంటూ కూడా రేవంత్పై AK-47 లాంటి బుల్లెట్ల వర్షం, ప్రశ్నల వర్షం కేటీఆర్ కురిపిస్తుంటే, ఇటు సైడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఓవైపు రఘునందన్ రావు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి మాటల తూటాలు పేలుస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ను ప్రతిసారి చెప్పనటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బాజాప్తా బీజేపీకే ఓటేస్తామంటూ వైరల్ చేస్తూ, అదేవిధంగా సెంట్రల్ నుండి ఎలాంటి ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ వల్ల మున్సిపల్లో ఎంత డెవలప్ అవుతుంది, గ్రామ పంచాయతీలలో ఎంత డెవలప్ అవుతుంది, ఇవన్నిటి కూడా చూడొచ్చు. ఇవి కూడా కాంగ్రెస్ పార్టీని ఇరకటంలో పెట్టేదే. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఎడ్జ్ అనేది చాలా ఉంటుంది. ఆ చాలా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా, నిలబెట్టుకోదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే గతంలో చాలా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, చాలా తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ గెలిచింది. ఇప్పుడు అధికారంలోకి అనూహ్యంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలుస్తుందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎడ్జ్ ఉందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎడ్జ్ ఉండాలి అనే వాళ్ళు తక్కువ సమయాన్ని ప్రచారానికి కేటాయించినా కూడా పబ్లిక్ మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ వైపు ఉన్నది. ఎక్కువ శాతంగా నిజామాబాద్, కరీంనగర్ మొత్తం భారతీయ జనతా పార్టీ క్లియర్గా కైవసం చేసుకుంటుందని ట్రెండ్స్ చెప్తా ఉన్నాయి. మరికొన్ని స్థానాలను బీఆర్ఎస్ క్లియర్గా గెలుస్తుందని చెప్పేసి ట్రెండ్స్ చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చెతుకుల పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనుక అధిక స్థానాలకు ఇవ్వలేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని, ఎన్నికలకు పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ 9 రోజులలో 900 కోట్ల రూపాయలను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. విడుదల చేసింది. డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పుడు సంక్రాంతి రాలే. సంక్రాంతి అయిపోయింది, ఫిబ్రవరి 10వ తారీఖు, రేపు ఎన్నికలు, 13, 14వ తారీఖున రిజల్ట్స్. ఇంకెప్పుడు వేస్తారు రేవంత్ సార్? ఆల్రెడీ 9,000 కోట్లు అంట. 9,000 కోట్లు ఎక్కడి నుంచి అయినాయి? గతంలో మీరు వేసింది 8,000 చిల్లర కదా, 8,000 కోట్ల పై చిలుకు కదా మీరు వేసింది. ఇప్పుడు ఏ విధంగా 9,000 కోట్లు అయింది అంటూ కూడా ప్రశ్నల వర్షం కురుస్తూ ఉన్నది. నిస్పృహాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలలో. మరి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రచార గడువు, తర్వాత గతంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద మీ కామెంట్ మా ఛానల్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.